హాయ్ హలో ఫ్రెండ్స్. గిర్నేశ్వర వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ టెంపుల్ దర్శనం అయిపోయింది. దాని తర్వాత నియర్ బై ఉన్న ఎలిఫెంటా కేవ్స్కి చూడడానికి వచ్చినాము. ఆల్మోస్ట్ 32 కేవ్స్ ఉంటే అందులో 10 కంప్లీట్ చేసినాము. రిమైనింగ్ కంప్లీట్ చేయాలంటే అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓ 10 నిమిషాలు కూర్చున్నాము మేము మా ఫ్రెండ్స్ అట్లా. కానీ కేవ్స్ మాత్రము బుద్ధుని ధ్యాన మందిరం చాలా బాగున్నది. ఎప్పుడైనా గిర్నేశ్వర టెంపుల్ బుద్ధుని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రాన ఇది తప్పక విజిట్ చేయండి. చాలా మీరు ఫీల్ అవుతారు బుద్ధుని ఇక్కడ ఉన్న కేవ్స్ చూసి. అలానే జ్యోతిర్లింగ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ ప్లాన్ చేసుకోండి టూర్ చేయడానికి. మీకు బ్యాక్ ఎండ్ చూపిస్తుంది. ఇదంతా బ్యాక్ ఎండ్ కూడా కేవ్సే. ఇది 11th కేవ్. ఇది 10th అనేది మెయిన్ కేవ్. బుద్ధుని హాల్ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ ఉంటుంది బుద్ధుని. చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా కానీ చూడండి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో నేను క్లోజ్ చేసి రిమైనింగ్ ఇంకో పార్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇది కృష్ణేశ్వర్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో దిగాము. ముందు ఫోటో దిగిన టైం లేకపోతే సో బ్యాక్ సైడ్ నుంచి ఫొటోస్ దిగాము. ఇది గుడి వెనకాల బ్యాక్ సైడ్ నుంచి ఫొటోస్ దిగాము. కృష్ణేశ్వర టెంపుల్ ఇది వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ ఆఫ్ శివ. ఈ ఫోటో వచ్చేసి ఇది కూడా బ్యాక్ సైడ్ ఉండే టెంపుల్ దగ్గర దిగాము. అక్కడ నుంచి మేము కేవ్స్ దగ్గర వెళ్ళిన తర్వాత చిన్న బుద్ధుని టెంపుల్స్ అన్నట్టు. సో ఆ టెంపుల్ దగ్గర మేము ఫొటోస్ మా ఫ్రెండ్స్తో దిగడం జరిగింది. సో ఆ టెంపుల్ దగ్గర కృష్ణేశ్వర తో పాటు ఆ ఎలిఫెంటా కేవ్స్ కూడా చూడడం జరిగింది. సో ఎవరైనా కృష్ణేశ్వర టెంపుల్ వెళ్ళడానికి చూడనీకి దర్శనం చేసుకోనికి వెళ్తే మాత్రాన అక్కడ 2 నుంచి 3 రోజులు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో అక్కడ ప్లాన్ చేస్తే ఏంటంటే కృష్ణేశ్వర టెంపుల్, ఎలిఫెంటా, ఎల్లోరా కేవ్స్ అండ్